నీకే ఎటుపోయినావు లక్ష్మీనారాయణ మా సంక్రాంతి హిందూ సంక్రాంతి సంబరాలకు స్వాగతం సుస్వాగతం. ప్రైమరీ స్కూల్ లో చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ ప్రైమరీ స్కూల్లో పిల్లలకు అందరికీ కూడా సంక్రాంతి ఎలా చేసుకుంటాం అనేది ఈ స్కూల్లోని ముందు అందరికీ కూడా తెలిసేటట్టు చేస్తున్నందుకు బొమ్మల కొలువు కానీ ప్రత్యేకంగా బొబ్బమ్మలు ఇవన్నీ పెట్టడము వారికి పిల్లలకు అందరికీ అర్థమయ్యేటట్టు ఇలా ప్రోగ్రాం నిర్వహిస్తేనే వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఈ రకంగా నిర్వహించినందుకు వారికి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇండోర్ మోడల్ స్కూల్, హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ బోధనని చాలా చక్కగా సేవా కార్యక్రమాలు కానీ ప్రతి పండుగకి దాని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి తెలిసేటట్టు చేసి చక్కగా ప్రోగ్రాంలు భలే చేస్తారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. నిజంగా ఈ రకంగా వేరే ఇక్కడ నేను చూడలేదు. హై స్కూల్ అయితే ప్రతిసారి మేము వెళ్ళడం జరుగుతుంది. చాలా సంక్రాంతి ముగ్గులు వేయడం, పోటీ పెట్టడం ఇవన్నీ చాలా చక్కగా జరుగుతాయి. ఈ రోజు ఇక్కడికి నేను మొదటిసారి వస్తున్నాను. సో ఈ రోజు పిలిచినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను మేడం. సో మీరందరూ కూడా చాలా కష్టపడి పిల్లలందరికీ కూడా చాలా చక్కగా ఉంది. సో మరి ఇంకొకసారి థ్యాంక్స్. అందరికీ జనవరి వచ్చిందంటేనే మనకి ముందుగా తెలిసే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే శంకరుడు మకర రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటాము. సో ఇక్కడ ఈ రోజున ఇండోర్ ప్రైమరీ స్కూల్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇంత ముందుగానే ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనం ఒక పల్లెటూరి వాతావరణం అనేది చాలా మిస్ అయిపోతున్నాం ఈ మోడర్న్ జనరేషన్లో.
సో పండగ వాతావరణం అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది అని పిల్లలకి కళ్ళకు కట్టి చూపించాలని చెప్పేసి ఆదివారం రోజు ముందే మేము వచ్చి మొత్తం సెట్టింగ్స్ చేసేసి అన్నీ తయారు చేసి సోమవారమే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా కరెస్పాండెంట్ కిషోర్ గారు అండ్ మరియు మా ఉపాధ్యాయ బృందము అండ్ నా డ్రైవర్లు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జాబ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇది ఇక్కడ ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను పిల్లలకి ఇవన్నీ కూడా ఎలా జరుపుకుంటాము అనేది వాళ్ళకి పెద్దగైనాక కూడా వాళ్ళకి మెమొరబుల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.